సీనియర్ ఎన్టీఆర్ గారు ముందుగా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది నటి వాణి విశ్వనాథ్. కాకపోతే ఆ తర్వాత లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నారో, అది ఆల్రెడీ జరిగిపోయింది. ఆయన కూడా కాలం చేశారు. ఇంకా దాని గురించే మాట్లాడుకుంటున్నారంటే కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అప్పట్లో ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి హీరోలు అందరిలో కూడా ఈయనకి మంచి క్రేజ్. ఇప్పటికి కూడా ఈయనకు సంబంధించిన ఏ ఒక్క సినిమా వచ్చినా కూడా ఆ ఛానల్కి ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్ అనేది హై లెవెల్లో ఉంటుంది. సో ఆ లెవెల్లో ఆయన మంచి స్టార్డమ్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా సీఎంగా చాలా హవాని నడిపించాడు. ఇప్పటికి కూడా టీడీపీ పార్టీ ఈ విధంగా ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందంటే ఖచ్చితంగా ఈయన చూపించిన చొరవ వల్లనే. అయితే ఇప్పుడు ఇక్కడ ఈయన రెండో పెళ్లికి సంబంధించి అప్పట్లో ఈయన సినిమాలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క సినిమా కూడా ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా అనుకోవడం, సో ఆయన చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా సూపర్ డూపర్ హిట్ కావడం, ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది. అయితే తనతో పాటు సినిమాలు చేసినటువంటి నటి వాణి విశ్వనాథ్ తనైతే రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనే విధంగా అప్పట్లో చాలా మటు కూడా రూమర్స్ వచ్చాయి. అయితే దానికి సంబంధించి ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్పుకుంటున్నారు అంటే, వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వడం, అండ్ వీళ్ళిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు అంటే అలాంటి ఏజ్ గ్యాప్ ఏది కూడా కనిపించకుండా పర్ఫెక్ట్ జోడీగా కనిపించడం, కెమిస్ట్రీ కావచ్చు అంతా కూడా పర్ఫెక్ట్గా కనిపించడం. సో దానివల్ల ఇంకా మంచి ఆదరణ అనేది సినిమాలకు లభించేది. సో అందుకోసమని ఒక రోజు అంటే వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది, సినిమాలు కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలకి సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించేవారు. అయితే ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ కూడా ఆయన ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇదే క్రమంలో ఒక రోజు నటి వాణి విశ్వనాథ్ గారి ఇంటికి ఒక సూట్ కేసు వెళ్ళింది. సో ఆ సూట్ కేసులో తనేమనుకుంది, ఓకే నా సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్ వచ్చిందని చాలా హ్యాపీగా దాన్ని ఓపెన్ చేసి చూస్తే తను ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అయితే తనకు రావాల్సిన అమౌంట్ కన్నా ఇంకా చాలా ఎక్కువగా కనిపించాయి. సో అప్పుడే ఫోన్ చేసి నాకు ఎక్కువ డబ్బులు వచ్చాయండి, మీకు మళ్ళీ పంపిస్తున్నానని చెప్పినప్పుడు, పర్వాలేదమ్మా ఉంచుకో, ఎందుకంటే ఇంటికి వచ్చిన లక్ష్మిని మళ్ళీ పంపించకూడదనే విధంగా తనైతే చెప్పడం జరిగిందంట. సో ఇక్కడ జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్ ఇది. సో దీన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళిద్దరూ అంటే అప్పట్లో రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు అని అందుకోసమని ఎక్కువగా డబ్బులు పంపించాడు, సూట్ కేసులో కట్టలుగా డబ్బులు పంపించాడని అప్పట్లో చాలా మటు కూడా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. కాకపోతే నిజంగా ఉన్న న్యూస్ ఇది ఏంటంటే, తన సినిమాల వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ వల్ల సినిమాలు మంచిగా వర్కౌట్ అవుతున్నాయి, బాగా హిట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆ విధంగా పంపించాడు. అయితే ఆ తర్వాత తను మాత్రం అంటే ముందుగా బసవతారకం గారు తన భార్య అయినప్పటికీ కూడా చాలాసార్లు కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రయత్నాలు చేశారంట. కాకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కాకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినప్పటికీ కూడా ఇంకా రెండో పెళ్లి మాత్రం ఆయన చేసుకోకుండా ఎవరు కూడా ఆపలేరు. లక్ష్మీ పార్వతిని గారు రెండో పెళ్లి చేసుకున్నాడు.